ఫస్ట్ నా క్లైమాక్స్ ఎవరైనా చూస్తే ప్రతి ఒక్కరు మంచి విష్ణునే కదా కంపల్సరీ ఆడేస్తారు. ఆ పాన్ పరాకులంట ఇట్లా సినిమాలు చూసేది కాదు. ఫస్ట్ ఈ మూవీలో క్లైమాక్స్ చూడమని ఎవరినైనా విష్ణు కన్నులు తీసి శివలింగానికి పెట్టేటప్పుడు అయితే ప్రతి ఒక్కరు ఏడుస్తారు. మరీ తీయే సినిమా కాదు బ్రో ఇది. ఏడా అంతా చెప్పుకుంటారేమో కానీ ప్రభాస్ ఎంట్రీ నుంచి సినిమా బాగుంది బ్రో. ప్రభాస్ ఎంట్రీ నుంచి కన్నప్ప సినిమా కనబడుతుంది. అంతకుముందు అంతా బేకారు. మళ్ళీ తీసేసేంత సినిమా అయితే కాదు. యాక్టింగ్ బాగా చేశాడు మనోజ్. విష్ణు సారీ విష్ణు. మళ్ళీ తీసే సినిమా అయితే కాదు. ఫస్ట్ హాఫ్ లాగ్ ఎక్కువ పెట్టేసింది. పనికిరాని సీన్లు కొన్ని పెట్టేశాడు బ్రో. దానివల్ల మైనస్ అయింది అంతే. ప్రభాస్ ఎంట్రీ నుంచి అయితే సినిమా అయితే పీక్ షోలో బాగుంది బ్రో. ఇన్వాల్వ్ అవుతారు. అదే మెయిన్ కన్నప్ప సినిమా అంటే. అంతకుముందు జరిగేదంతా కన్నప్ప సినిమా అని టైటిల్ అనౌన్స్ ఉంది దానికి. ప్రభాస్ ఎంట్రీ నుంచే కన్నప్ప సినిమా టైటిల్ పెట్టుకొని చూడొచ్చు సినిమాని. అతని ఎంట్రీ కూడా బాగుంది. మోహన్ లాల్ ఎంట్రీ నుంచి అప్పటి నుంచి కన్నప్ప కొంచెం స్టోరీ మారుతుంది. భక్తి చూపించాలా ఈ సినిమా అంటే మెయిన్. అది హాఫ్ అన్ అవర్ చూపించారు లాస్ట్ లో. అది విష్ణులో లాస్ట్ లో కనబడింది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా క్లమ్జీగా అనవసరమైన సీన్స్, ఇట్లా సినిమాలు రొమాన్స్ పెట్టడము ఇలాంటివన్నీ చేశారు. అదంతా అవుట్ ఆఫ్ చేసే కన్నా సెకండ్ హాఫ్ హాఫ్ అన్ అవర్ ప్రభాస్ మోహన్ లాల్ ఎంటర్ అయినప్పటి నుంచి సినిమా చాలా బాగుంది. క్లైమాక్స్ తెప్పించాడు. ఆ ఫీల్ క్లైమాక్స్ అయితే అందరికి ఫీల్ తెప్పించాడు. ఉండదు కంటెంట్ అయితే ఉండదు లాస్ట్లో. అవుట్ ఆఫ్ 5 నేను 3 ఇస్తా బ్రో. నా అందరూ ఉన్న పరంగా అందరూ బాగానే చేసినారు అన్న. విష్ణు కూడా పర్వాలేదు, యాక్టింగ్లో బాగానే చేసినా అన్న. ఇంత మాత్రం చేస్తాడు అనుకోలేదు. బాగుంది, పర్లేదు, బాగా చేస్తాడు ఈ సినిమా. ప్లస్సేనా, బాగా చేసినా అన్న. పర్లేదు, నేను ఇంత చేస్తాడు అనుకోలేదు. బాగుంది. ఏం బాగాలే సినిమా, బాగాలే, డిసప్పాయింట్. లాగ్ సినిమా. విష్ణు యాక్షన్ బాగాలేదు. ప్రభాస్ ఏదో 10 నిమిషాలు ఉంటాడు. భక్తుడుగా కనపడలేదా? భక్తుడుగా కనపడలా, కొంచెంగానే భక్తి కనపడలా సినిమాలో. ఏమని మాత్రం బాగాలే సినిమా. డైరెక్షన్ చాలా వీక్. మన తెలుగు డైరెక్టర్లు అంటే బాగుండు. చాలా వీక్. అక్షయ్ కుమార్ చూడటం ప్రభాస్ కోసం రావాలంతే. స్క్రీన్ పైన ప్రభాస్ చూసే రావాలంతే. ఒకసారి కానీ చూడలేం, బోర్. చెప్పు చెప్పాలి కదా, నచ్చలేదండి. అసలు ఏం స్టోరీ లేదు. మీరు పాత కన్నప్ప చూసారా? చూసాం. అదే కథే కదా. బోరింగ్ లాగ్ పర్లే. నథింగ్ కన్నప్ప లేకపోతే కన్నప్ప సినిమానే లేదన్నా. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ వల్లే సినిమా ఉంది, లేకపోతే ఎవడు థియేటర్ ఉన్నాడు. ఎందుకు అంత స్లోగా తీసినాడా? స్లోగా ఏం లే, ప్రభాస్ కోసం వాళ్ళంతా సినిమా. ప్రభాస్ కోసం చూడన్నా. ప్రభాస్ ఎంట్రీ బాగా నచ్చింది. కథ లాస్ట్ లో బాగుంది, స్టార్టింగ్ ఏం లేదు. క్లైమాక్స్ ఎంట్రీ బాగుందన్న. లేదన్నా పాత కన్నా కూడా చూసింటారు. అప్పుడు పాత టెండర్, ఇప్పుడు కొత్త టెండర్. జనరేషన్ దగ్గర తీసాడా అంటే యూత్కి నచ్చదు, పాత వాళ్ళకైతే నచ్చుతుంది. అర్థమైన అందరూ బాగుంది. ఎవరిది పేరు పెట్టే బాగా ఆయన చెప్పాలి. రెబల్ స్టార్, ఆయన కోసమే అర్థం. యూత్లో వచ్చి వెళ్ళిపోయినారు. ఆయన చూస్తానట్లు వెళ్ళిపోయారు చాలా మంది. చూడొచ్చు సార్. సూపర్ బ్రో. మూవీ సూపర్ ఉంది బ్రో. ప్రభాస్ అయితే హైలైట్ బ్రో. ప్రభాస్ కోసమే వచ్చాం బ్రో మూవీ చూడడానికి. ప్రభాస్ అన్న గురించి డెఫినెట్లీ వస్తారు అందరూ. సినిమా పరంగా ఎలా ఉంది? సినిమా పరంగా అయితే బాగుంది బ్రో. ఏమనిపించలేదు బ్రో. లాస్ట్ వరకు హైలైట్ ఉంది. నచ్చింది. పాత సినిమా ఏం చూడాలి? లేదు. నచ్చింది. బాగుందనా, సూపర్ ఉంది. ప్రభాస్ కోసమే వచ్చినాము, బట్ బాగుందనా.
శ్రీకాళహస్తి గురించి, శివుడి గురించి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ ఇది మంచి సినిమా. ఈ జనరేషన్ బాగా చెప్పాడు కదా. బాగానే చెప్పినాడు, బాగుంది. కాకపోతే కొంచెం స్లోగా తీసాడు కంప్లీట్. స్లోగా చేసినాడు, నాకు కొంచెం తగ్గించి పెట్టింటే బాగుండేది అని తగ్గించిండే బాగుంది. బీజిఎం ఇదంతా ఎట్లుంది? అంతా బాగానే ఉంది, పర్లేదు. ఏం నచ్చింది? సాంగ్స్ బాగున్నాయి, ఇంటి బాగుంది, ప్రభాస్ ఇబ్బంది చూస్తాను. ప్రభాస్ అన్న అంటే బాగానే ఉంది. ప్రభాస్ అన్న ఫ్యానా? పక్కా డెహెడ్. ఓకే, ప్రభాస్ అన్న కోసం వచ్చావు. హ్యాపీయా? హ్యాపీ. ఓకే, విష్ణు అన్న గురించి చెప్పు. విష్ణు అన్న బాగానే చేసినాడు. ప్రభాస్ అన్న ఏంటి, విష్ణు అన్న విష్ణు అన్న సపోర్ట్ చేశాడు కదా ప్రభాస్ అన్న, దాన్ని నిలబెట్టుకున్నాడా? నిలబెట్టుకున్నా బాగానే. మనోజ్ అన్న యాక్టింగ్ కానీ బాగానే ఉంది. విష్ణు బాగానే ఉంది. విష్ణు బాగానే ఉంది. ఇది తిన్నాడు ఇది తిన్నాడు వచ్చింది భక్త కన్నప్పగా ఎట్లా మారుతాడు అనేదే స్టోరీ. సెకండ్ హాఫ్ అయితే ప్రభాస్ వచ్చినప్పటి నుంచి ఒక రేంజ్లోకి వెళ్ళిపోతుంది. లాస్ట్ 40 నిమిషాలు మెయిన్ హైలైట్ అంటే హైలైట్. అంటే ఫస్ట్ హాఫ్ కొన్ని చెత్త సీన్స్ పెట్టేసినారు. ఆ సీన్స్ లేకుండా ఉండింటే సినిమా డిసప్పాయింట్. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే కంపల్సరీ ఫస్ట్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. మైనస్ పాయింట్లు కానీ ఉన్నాయి. అసలు దేవుని సినిమాలో రొమాన్స్ అనేది పెట్టకూడదు, రొమాన్స్ సీన్లు పెట్టినాడు. అసలు ఎందుకు పెట్టినాడో తెలియదు. మైనస్